అందుకనే ప్రభు అంటాడు, మీరు పొరపాటున నేను ఈ లోకానికి, ఇఫ్ యూ థింక్ దట్ ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద పీస్, యు ఆర్ రాంగ్. ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద హేట్రెడ్ అంటాడు ప్రభు. ఒకరి మధ్య ఒకరికి ఏం పెంచడానికి వచ్చాను? విరోధాన్ని పెంచడానికి వచ్చాను. ఏంటా విరోధం? తండ్రికి విరోధంగా కుమారుడు, కుమారుడికి విరోధంగా తండ్రి, అన్నకు విరోధంగా తమ్ముడు, అక్కకు విరోధంగా చెల్లెలు, ఇలా ఉంటారు. ఎందుకు ఉంటారు అనంటే దృక్పథాలలో మార్పు వస్తుంది. దీని అర్థం ఏమిటి అనంటే, అన్లెస్ యు హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, యూ కెన్ నాట్ బి మై ఫాలోవర్. మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు త్యజించుకోకపోతే, మీ సంబంధాలను త్యజించుకోకపోతే, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు, మీరు నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు. దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు, దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు. దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం, వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి రిలేషన్షిప్ లోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్, మై సిస్టర్. ప్రభువును వెంబడించడం అన్నది సరళమైనటువంటి పని, సరళమైనటువంటి విశ్వాసము. కానీ ఆ సరళమైనటువంటి విశ్వాసము కూడా తిన్నని త్రోవ, సన్నని త్రోవ. ఈ త్రోవలో అందరూ నడవలేరు, ఈ త్రోవలో అందరూ రాలేరు. ఆ త్రోవలోనికి వెళ్ళటానికి ముందే కూర్చుని దానికి అయ్యే లెక్కలు చూసుకోవాలి. నేను ఈ మూల్యం చెల్లించగలనా అని చూసుకోవాలి. ఆ మూల్యం చెల్లించగలిగితేనే అందులో కాలు పెట్టాలి. మూల్యం చెల్లించలేకపోతే కాలు పెట్టడం వద్దు. ఎందుకు అనంటే ఇది మతం కాదు.